ముందు రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని, ఇతరుల మాటలు నమ్మొద్దని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు మదనపల్లెను జిల్లా కేంద్రం చేసి రాయచోటి ప్రజలకు నమ్మకద్రోహం చేశారని కాంగ్రెస్, ముస్లిం లీగ్, బీఎస్పీ పార్టీల శ్రేణులు తెలిపారు. రాయచోటి పట్టణ శివార్లోని సుండుపల్లె రోడ్డులో ఉన్న క్రాంతి కాంప్లెక్స్ లో ఏర్పాటు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాయచోటి ప్రజలకు సీఎం పట్టు ఇచ్చిన హామీ మరిచి రాయచోటి కేంద్రంగా ఏర్పడిన జిల్లాను ముక్కలు చేసి నామరూపాలు లేకుండా చీకటి జీవో తెచ్చి మాకు అన్యాయం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుండి మదనపల్లికి తరలించడం వెనుక రహస్యం ఏమిటో, దాని వెనుక ఏ సామాజిక వర్గం దాగి ఉందో చెప్పాలన్నారు. జిల్లాకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలను, ప్రజా సంఘాల నాయకులను సంప్రదించకుండా జిల్లా కేంద్రం మార్చడం రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించారని వారు ఆరోపించారు. రాజంపేటకు చెందిన సుండుపల్లె వీరబల్లి ప్రజలు కడప జిల్లా కేంద్రానికి రాయచోటి మీదుగా పోవాల్సి ఉంటుంది. రాయచోటి ప్రజలు దగ్గరున్న కడపను కాదని కర్ణాటక బార్డర్ లో ఉన్న మదనపల్లికి పోవాల్సి ఉంటుంది. మాకు మదనపల్లి వద్దన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను 3 ముక్కలుగా చేసి రాయచోటి జిల్లా కేంద్రాన్ని తరలించడం చాలా బాధాకరమైంది. ఎప్పుడైనా ప్రభుత్వం మేలుకొని రాయచోటి ప్రజల మనోభావాలను గౌరవించి రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించండి, లేదా రాయచోటి జిల్లాగా మీరు కొనసాగించాలని ఐయుఎంఎల్ నాయకులు భాషా గారితో కలిపి రిలే నిరాహార దీక్షలకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. రాయచోటి జిల్లా కేంద్రంగా లేదా జిల్లాగా ప్రకటించే వరకు ఈ రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తున్నాము. మా బహుజన సమాజ పార్టీ తరఫున మద్దతు ఇస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం. మదనపల్లికి తరలించడం రాయచోటి ప్రాంత వాసులకు చాలా బాధాకరమైన విషయమని, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని గతంలో ప్రకటించిన విధంగా ఈరోజు మదనపల్లి పోవడం వల్ల రాయచోటి చుట్టుపక్కల ఉన్నటువంటి 14 మండలాలను కలుపుకొని కేవలం రాయచోటి జిల్లాగా ప్రకటించాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అన్ని పార్టీల తరపు నుంచి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అయితేనేమి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి ఈ కార్యాచరణ రూపొందించి అన్ని ప్రజా సంఘాలని అందరినీ కలుపుకొని భవిష్యత్తు ఉండే దీక్షలు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. రాయచోటి ప్రజల ఆకాంక్ష వెనుకబడినటువంటి రాయచోటి ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడినటువంటి జిల్లా కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని చెప్పి రాయచోటి నూతన జిల్లాగా, ప్రత్యేకమైనటువంటి రాయచోటి జిల్లాగా చేయాలని చెప్పి ఈరోజు ఉన్నటువంటి నేషనలైజ్డ్ పార్టీలతో కలిసి బహుజన్ సమాజ్ పార్టీ, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ, అలాగనే